ఫుడ్ పాయిజన్ జరిగితే కాంట్రాక్ట్ కట్టు. గురుకులాల్లో ర్యాండమ్ చెకప్లు ప్రతి 3 నెలలకోసారి. ఫుడ్ సేఫ్టీ ఆధ్వర్యంలో టెస్టులు. విద్యార్థుల పేరెంట్స్ ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్. ఈ నెల 5 నుంచి సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ పాలసీ. హెల్తీ హైజీన్ కోసం సర్కారు కీలక నిర్ణయం. గతంలో ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో పడితే ఎన్నడన్నా పోయి చూసిర్రా? ఎవ్వడు. ఆ ఫుడ్ కాంట్రాక్ట్ లెవెల్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ లీడర్. కాలేజీలు ఆ స్కూళ్ళు ఎవరి బిల్డింగ్లలో నడిచినాయి? అది బీఆర్ఎస్ పార్టీ లీడర్లలో. ఇవాళ మొత్తం అన్ని రద్దు చేసి ఈ కమిటీలు వేస్తున్నారు. ఒక్కొక్క బిల్డింగ్ 10 లక్షల కిరాయిలు. కలెక్టర్లే చెకింగ్ మొత్తం కూడా కలెక్టర్ పర్యవేక్షణ చేయాలని చెప్పేసి కూడా పంపిస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఆయన వచ్చిన తర్వాత విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు పెరిగినాయి, డైట్ ఛార్జీలు పెరిగినాయి. పాఠశాలలు ప్రారంభం కాకముందుకే పుస్తకాలు అందినాయి, యూనిఫామ్లు అందినాయి. ఇవాళ ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్లు వచ్చినాయి. టీచర్లు సరైన టైం లోపల ఆ పాఠశాల లోపల ఉండాలని చెప్పేసి అటెండెన్స్ తీసుకొచ్చారు. గతంలో లీడర్ల పేరుతోటి, ఉపాధ్యాయ సంఘాల లీడర్ల పేరుతోటి కాలేజీలకు స్కూళ్ళకు పోయినటువంటి పరిస్థితి.